గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడి జరిపి ఇప్పుడు 12వ రోజు కూడా కంటిన్యూ అవుతుంటే అక్కడ ప్రమాదకరమైనటువంటి వార్తలు, విషయాలు బయటకు వస్తున్నాయి. ఇరాన్లో 2 రోజుల బ్లాక్ యాసిడ్ వర్షాలు కురిసినట్టుగా వార్తలు, విజువల్స్ వెలువడుతున్నాయి. డేంజరస్ వర్షపు జల్లుల్లో ఎన్నో రసాయనాలు, యాసిడ్లు ఉన్నాయనేటువంటి వార్త ఇప్పుడు ఇరాన్ని వణికిస్తోంది. భవనాలు, రోడ్లపై ఇవన్నీ పేరుకుపోయాయని, దీంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 2 రోజుల పాటు ఇరాన్లో అంటే మార్చ్ 8th and 9th కురిసినటువంటి బ్లాక్ యాసిడ్ వర్షం గురించే ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. మార్చి 7న రాత్రి ఇరాన్ రాజధాని టెహ్రాన్ పరిసరాల్లో 30కి పైగా చమురు కర్మాగారాలు, ఇంధన డిపోలు అంటే ఆయిల్ రిఫైనరీలు, డిపోలపై అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేశాయి. ఆ తర్వాతే అత్యంత ప్రమాదకరమైనటువంటి నల్లటి ఆమ్ల వర్షం కురిసింది. ఈ నలుపు వర్షం వల్ల టెహ్రాన్ నగరం శివారు ప్రాంతాలతో పాటుగా అల్బోర్జ్ ప్రావిన్స్లో అక్కడున్నటువంటి ఏరియాలు ప్రభావితమయ్యాయి. దాదాపు 48 గంటల పాటు ఆ ప్రాంతాల్లో ఆకాశంలో నల్లటి పొగలు మాత్రమే కనిపించాయి. చివరకు ఊపిరి పీల్చుకునేందుకు కూడా జనం అవస్థలు పడ్డారు. ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ ప్రజలకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇంతకీ బ్లాక్ యాసిడ్ వర్షం అంటే ఏంటి? దీనివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి? ఈ ముప్పు నుంచి బయటపడే మార్గాలున్నాయా? నిపుణులు ఏమంటున్నారు? ఇరాన్లోని చమురు నిల్వ కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు తర్వాత టెహ్రాన్ వంటి నగరాల్లో నల్లటి ఆమ్ల వర్షం, బ్లాక్ యాసిడ్ వర్షం కురుస్తోంది. ఇది 1945 హిరోషిమా అణుబాంబు తర్వాత కురిసినటువంటి విషపూరిత బ్లాక్ రెయిన్ను పోలి ఉందని, దీంతో తీవ్ర ఆరోగ్య, పర్యావరణ విపత్తుకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జపాన్ హిరోషిమాలో జరిగినటువంటి యుద్ధం తర్వాత ఇంత తీవ్రమైనటువంటి ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది అనేటువంటి వార్తలు ఇరాన్ని వణికిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల ధాటికి ఇరాన్లోని చమురు నిల్వలు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ఈ దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే ఇరాన్లోని పలు ప్రాంతాల్లో నల్లటి రంగులో వర్షం కురవడం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. చమురు నిల్వలు భారీ ఎత్తున దగ్ధమైనప్పుడు గాలిలోకి అపారమైనటువంటి పరిమాణంలో కార్బన్తో పాటుగా సల్ఫర్ డయాక్సైడ్, ఇతర రసాయన కణాలు విడుదలవుతాయి. ఇవి మేఘాలతో కలిసి వర్ష రూపంలో నేలకు చేరుతున్నాయి. దీనినే నిపుణులు ఆమ్ల వర్షం కంటే ప్రమాదకరమైనటువంటి చమురు కలుషిత వర్షంగా అభివర్ణిస్తున్నారు. ఈ విషపూరిత వర్షం గాలి కారణంగా ఇరాన్ నివాసితులు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. టెహ్రాన్ చుట్టూ నల్లటి మేఘాలు కమ్ముకున్నట్లుగా ఫోటోలు, వీడియోల్లో కనిపిస్తున్నాయి. ఈ బ్లాక్ రెయిన్ వల్ల భవనాలు, వాహనాలు, రోడ్లపై తడిసిన నల్లటి జిడ్డుగల పదార్థం ఏర్పడిందని అక్కడున్నటువంటి ప్రజలు చెప్తున్నారు. పేలుళ్ల కారణంగా షహ్రాన్ ఆయిల్ డిపోకు దగ్గరగా ఉన్నటువంటి గ్యాసోలిన్ పైప్ లైన్లు దెబ్బతిన్నాయి. ఈ దాడుల కారణంగా ఇంధనం లీక్ అయి మంటలు చెలరేగాయి. మంటలు సమీపంలోని రోడ్ల వెంట వ్యాపించాయి. మండుతున్న ఇంధనం వీధుల్లో ప్రవహిస్తూ మంటలు వ్యాపించిన ఘటనకు సంబంధించినటువంటి ప్రత్యక్ష సాక్షులు పోస్ట్ చేసినటువంటి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టెహ్రాన్ నగరం గుండా కదిలే అగ్ని నదిని తలపించిందని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సిటీ గవర్నర్ అందరినీ మాస్కులు ధరించాలని కోరారు. చమురు నిల్వలు ఉన్న స్థావరాలపై దాడి జరిగినట్టుగా ఇరాన్ స్టేట్ మీడియా అధికారికంగా పేర్కొంది. ఇరాన్లో బ్లాక్ యాసిడ్ వర్షం కురవడం అనేది ఆందోళనకరమైనటువంటి అంశమని మెల్బోర్న్ యూనివర్సిటీ వాతావరణ పరిశోధకుడు గ్యాబ్రియల్ డిసిల్వా అంటున్నారు. ఇది సాధారణ ఆమ్ల వర్షం కంటే ప్రమాదకరమైందని చెప్తున్నారు. నల్లటి బ్లాక్ యాసిడ్ వర్షంలో యాసిడ్లతో పాటు స్వల్ప, దీర్ఘకాలాల్లో మనుషులు, పర్యావరణానికి హాని కలిగించే కాలుష్య కారకాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఈ వర్షం కారణంగా ఇరాన్ ప్రజలు తలనొప్పితో పాటుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలను ఎదుర్కొంటున్న విషయాన్ని ఆ నిపుణుడైతే చెప్తున్నారు. ఈ వర్షం అత్యంత ప్రమాదకరమైనది, యాసిడ్లతో కూడింది అని ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ కూడా ప్రకటించింది. వర్షం కురిస్తే వాతావరణంలో గాలిలో పేరుకుపోయినటువంటి కాలుష్య కారకాలన్నీ తొలగిపోతాయి. అంటే వాతావరణాన్ని క్లీన్ చేసే పని వర్షం చేస్తుంది. బట్ ఇరాన్లో మార్చి 8, 9 తేదీల్లో టెహ్రాన్, అల్బోర్జ్ ప్రావిన్స్లో కురిసినటువంటి కొన్ని గంటల పాటు ఈ నల్లటి వర్షం కురిసింది. ఇంతకీ నలుపు రంగు వర్షం ఎందుకు కురిసింది?
దీనికి కారణం 30కి పైగా చమురు కర్మాగారాలు, ఇంధన డిపోలపై అమెరికా ఇజ్రాయెల్ వైమానిక దాడులని, బాంబులను జారవిడిచింది. దీంతో ఆ ప్రాంతాల్లో ఇంధన వనరులన్నీ అగ్నికి ఆహుతైపోయాయి. ఇవి కాలిపోయే క్రమంలో వాతావరణంలోకి దట్టమైన నల్లటి పొగలు వ్యాపించాయి. వీటిలో హైడ్రోకార్బన్లు, PM2.5 వంటి విషపూరిత కాలుష్య కారకాలతో పాటుగా పాలిసైక్లిక్ అరోమేటిక్ హైడ్రోకార్బన్స్ అనే కార్సినోజెనిక్ సమ్మేళనాలు ఉన్నాయి. అంటే దీర్ఘకాలంలో క్యాన్సర్ కారకాలుగా ఇవి పనిచేయబోతున్నాయి. ప్రమాదకర రసాయనాలు, సీసం, మెర్క్యూరీ వంటి భార లోహాలు, బిల్డింగ్ మెటీరియల్స్లోని అసేంద్రియ సమ్మేళనాలు కూడా చమురు పొగల్లో ఉన్నాయని వాతావరణ పరిశోధకుడు గ్యాబ్రియల్ చెప్తున్నారు. చమురు పొగల్లో ఉన్నటువంటి సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వల్ల వాతావరణంలో సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ ఏర్పడుతున్నాయి. ఈ ప్రమాదకర రసాయనాలు ఆమ్లాలతో కూడినటువంటి నీటి బిందువులే బ్లాక్ యాసిడ్ రెయిన్లో కురుస్తున్నాయనేటువంటి మాట ఇప్పుడు అక్కడ వణికిస్తోంది. చమురు, వంట చెరుకు, బొగ్గు, సహజ వాయువు లాంటి శిలాజ ఇంధనాలను వినియోగించినప్పుడు వాతావరణంలోకి సల్ఫర్ డయాక్సైడ్ విడుదలవుతుంది. దీనివల్ల సాధారణ యాసిడ్ రెయిన్ పడుతుంది. ప్రస్తుతం అధునాతన టెక్నాలజీ ద్వారా ముడి చమురు నుంచి రీఫైనింగ్ దశలోనే సల్ఫర్ని తొలగిస్తున్నారు. అయితే ఇది గతంలో జరిగినటువంటి ఇరాక్, కువైట్ యుద్ధంలో కూడా ముడి చమురు క్షేత్రాలు లక్ష్యంగా దాడులు జరిగాయి. అప్పట్లో తీవ్రమైనటువంటి వాయు కాలుష్యం చోటు చేసుకుంది. బట్ ఇప్పుడు మాత్రం నల్లటి ఆమ్ల వర్షాలు కురుస్తున్నాయి. బయటికి రావద్దు అని అనౌన్స్ చేశారు. ఒకవేళ ఇంటి మీద కావచ్చు, కార్ల మీద, తమ మీద పడ్డప్పుడు ఇమ్మీడియట్గా వాటిని కడిగేసుకోవాలి అని చెప్పినప్పటికీ ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి యుద్ధ వాతావరణం నేపథ్యంలో బయటికి వచ్చి ఇంటిని కావచ్చు, పరిసరాలని, రోడ్లని కడిగేసేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఇది భవిష్యత్తులో ప్రమాదకరంగా మారబోతోంది. దీర్ఘకాలంలో వారికి వ్యాధులు రాబోతున్నాయి అనేటువంటి అంచనాలు కూడా ఉన్నాయి.